అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మేఘా చతుర్వేది. నేను డాక్టర్ మేఘా చతుర్వేది. మీకు సోరియాసిస్ ఉంటే మరియు మీ కోలుకోవడం ఆలస్యం లేదా నెమ్మదిగా ఉంటే దానికి కారణాలు ఏమిటో మరియు మీ సోరియాసిస్ నుండి ఎలా బయటపడవచ్చో చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి మొదటిది, నెమ్మదిగా కోలుకోవడంలో మనకు కనిపించే అతిపెద్ద కారణం ఆహారం. మీరు ఆహార నియమాలను సరిగ్గా పాటిస్తూ, నిషేధాలను అనుసరిస్తూ అనుమతించని వాటిని తినకుంటే సోరియాసిస్ త్వరగా కోలుకుంటుంది. మరియు రికవరీ నెమ్మది కాదు, అది వేగంగా ఉంటుంది. ఈ కారణంగానే నా రోగులు 23 నెలల్లో లేదా 1 నెలలో లేదా 1 సంవత్సరంలో లేదా 2 సంవత్సరాలలో కూడా బాగుపడతారు, ఎందుకంటే వారు చికిత్స సమయంలో తమ ఆహార నియమాలను పాటించలేరు. కాబట్టి మీరు సోరియాసిస్ నుండి త్వరగా బయటపడాలంటే మంచి ఆహార పదార్థాల మార్పుతో మీరు అనుసరించే ఆహారం పాటించండి అని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. రెండవది, కాలేయం అల్లాడుతుంది. అంటే ఎల్ఎఫ్టి స్థాయిలు పెరిగిపోతాయి మరియు దానివల్ల సోరియాసిస్ కోలుకోవడంలో ఆలస్యం జరుగుతుంది. ఇలాంటప్పుడు పెరిగిన కాలేయ ఫంక్షన్లు తగ్గి అంతరాయం మెరుగుపడి మీరు సోరియాసిస్లో చాలా త్వరగా కోలుకుంటారు. మూడవది, నియంత్రణ లేని మధుమేహం. మీకు డయాబెటిస్ ఉంటే మరియు అది అనియంత్రితంగా ఉంటే సోరియాసిస్లో మీ కోలుకోవడం ఆలస్యం అవుతుంది, ఎందుకంటే సోరియాసిస్తో ఉన్న ఏ డయాబెటిక్ రోగి యొక్క నయమవుతున్న ప్రక్రియ కూడా నెమ్మదిగా ఉంటుంది. కారణం, శరీరంలో ఇన్సులిన్ ప్రతిఘటన కాలేయం యొక్క పనితీరును ప్రభావితం చేస్తుంది. మరియు కాలేయం యొక్క పనితీరు పాడైనప్పుడు మీ రోగనిరోధక వ్యవస్థ నష్టపోతుంది మరియు అన్ని రోగనిరోధక సంబంధిత వ్యాధులు మళ్లీ వస్తాయి లేదా నెమ్మదిగా నయం అవుతాయి. సంక్షిప్తంగా, నయమవుతున్న ప్రక్రియ నెమ్మదిస్తుంది మరియు మీరు మధుమేహాన్ని నియంత్రించాలి. తరువాత, రోగికి విటమిన్ డి, బి12 మరియు ఇనుములో చాలా లోపం ఉంది. మీరు పరీక్ష చేయించుకుంటే మరియు విటమిన్ డి, బి12 మరియు ఐరన్ తక్కువగా ఉంటే వాటి పూరకాలను వాడడం ద్వారా మీ సోరియాసిస్ రికవరీని పెంచవచ్చు. మరి అది సరైన స్థాయిలో ఉంటే కూడా అది తక్కువ స్థాయిలో ఉందో లేదా ఎక్కువ స్థాయిలో ఉందో అని మీరు తనిఖీ చేసుకోవాలి. ఇది తక్కువ స్థాయిలో ఉంటే సప్లిమెంట్ అప్లై చేయడం ద్వారా కూడా మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు అది కోలుకుంటుంది మరియు మీ రికవరీ పెరుగుతుంది మరియు అది నయం అవుతుంది. ఇది పూరకం మరియు అల్లోపతి మందు కాదు. రోగి యొక్క స్పందనలు ఈ సప్లిమెంట్ల లోపం వల్ల ఆలస్యం అవుతున్నాయి మరియు మనం వాటిని ఆహారం ద్వారా గానీ సప్లిమెంట్ల ద్వారా గానీ పూరించాలి. సోరియాసిస్ కోలుకోవడంలో ఒత్తిడి స్థాయి చాలా ముఖ్యం. కారణం, వ్యాధి నయమవుతుందో లేదో రోగి ఎల్లప్పుడూ ఒత్తిడికి గురవుతాడు. జనాలు ఏనంటారు, నేను ఈ వ్యాధితో బాధపడుతున్నానా? అది నయమైనా కూడా రోగి దాని మళ్లీ రాదని భావిస్తాడు. కాబట్టి మీరు మీ వ్యాధిని మీ హృదయం మరియు మనస్సుతో ఎంత త్వరగా తొలగించగలిగితే మీరు సోరియాసిస్ నుండి త్వరగా కోలుకోవచ్చు. మానసిక స్థిరత్వం చాలా ముఖ్యం మరియు ఈ స్థితిలో సరైన నిద్ర, తేలికపాటి భావాలు మరియు ఆనందం చాలా ముఖ్యం. నేను దీన్ని ఎలా చేయగలనని మీరు అనుకోవచ్చు. ఇది ఎలా చేయాలో ఎవరూ చెప్పలేరు. దీనికోసం మీరు మీ స్వభావంలో సోరియాసిస్ పట్ల అజ్ఞానతను తెచ్చుకోవాలి. ప్రజలు ఏం చెబుతారు? నేను కలవలేను. నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను. దురద, మంట, తొలగిపోవడం, వాపు, ఉబ్బరం వలన కలిగే శారీరక ఫిర్యాదులు చాలా సాధారణం. సోరియాసిస్ లో పెరుగుతున్న శారీరక ఫిర్యాదులు ఇవే. వ్యాధి నయమవుతున్నా అది నయమవుతుందో లేదో అని ఎప్పుడూ ఒత్తిడికి గురవుతుంటారు. అంటే మీరు ఆ వ్యాధిని మరచిపోలేకపోతున్నారు. కాబట్టి మీరు వ్యాధిని ఎంత తొలగిస్తారో అంత మీరు ఇతర విషయాలలో నిమగ్నమవుతారు మరియు దానికి ప్రాముఖ్యత ఇవ్వరు. మీరు ధ్యానం, వ్యాయామం, వర్కౌట్ చేస్తే, మీ శక్తిని సరైన దిశలో ఛానెల్ చేస్తే, నా భావన ప్రకారం ఒత్తిడి తగ్గుతుంది మరియు మీరు వ్యాధి నుండి బయటపడగలరు. మీరు మీ సోరియాసిస్ కోలుకోవడం ఆలస్యం కావకూడదని కోరుకుంటే ఈ అన్ని విషయాలను పాటించండి, ఎందుకంటే సోరియాసిస్ అనేది కేవలం మందులతో నయం కానిది. మానసిక స్థిరత్వం చాలా ముఖ్యం మరియు ఇదే కారణంగా కొందరు రోగులు 1 నెల లేదా 2 నెలల్లో నయం అవుతారు మరియు కొందరు రోగులు 12 సంవత్సరాలు పట్టే నెమ్మది కోలుకునే రికవరీ వల్ల పడుతుంది. మీ సోరియాసిస్ త్వరగా నయం కావాలంటే మరియు ఆలస్యం కాకుండా ఉండాలనుకుంటే ఈ కొరతలపై కూడా మీరు పనిచేయాలి.
మీరు సోరియాసిస్ను ఎలా నయం చేయాలో తెలియకపోతే మా టీంని సంప్రదించండి మరియు మీ సోరియాసిస్ను ఎప్పటికీ ముగించండి. ధన్యవాదాలు. మీరు అందరూ జాగ్రత్త.